హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మష్రూమ్ బిర్యానీని చాలా రుచికరంగా అలాగే సింపుల్గా త్వరగా అయిపోవాలంటే ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మష్రూమ్ బిర్యానీ చేసుకోవడం కోసం ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్ని తీసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మష్రూమ్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని కొంచెం పెద్ద మష్రూమ్ అయితే ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్నవి అయితే కట్ చేసుకోవసరం లేదు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూను నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే 2 పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడం వల్ల బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక టమోటాని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా పొడి, ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ టమాటాలు అనేవి ఉడకడం కోసం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. టమోటాలు అనేవి ఉడికిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసుకోవాలి. మష్రూమ్ని ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు 5 నిమిషాలు లేదా 6 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మష్రూమ్కి సాల్ట్, ఈ మసాలాలు అనేవి బాగా పట్టి మనం తినేటప్పుడు మష్రూమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 5-6 నిమిషాలు మష్రూమ్ని ఉడికించుకున్న తర్వాత మష్రూమ్లో నుంచి వాటర్ అనేది మొత్తం బయటకు వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మష్రూమ్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. రైస్ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ రైస్ మొత్తానికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. మీ రుచికి సరిపడా సాల్ట్ మీరు వేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసి కలుపుకున్నాను. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15-20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మష్రూమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. రైస్ అనేది చాలా చక్కగా కుక్ అయింది. చూసారు కదా, మష్రూమ్ కూడా చాలా బాగా ఉడికింది. రుచికరమైన మష్రూమ్ బిర్యానీ రెడీ. చక్కగా వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని రైతాతో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.